ఒంటి పేరు సీను, ఇంటి పేరు డాను, అమితాబ్ బచ్చన్ కి అబ్బో మనం చాలా పెద్ద ఫ్యాన్. ఒంటి పేరు సీను, ఇంటి పేరు డాను, అమితాబ్ బచ్చన్ కి అబ్బో చాలా పెద్ద ఫ్యాన్. ఓకే, గోపి గారి డైలాగ్ ఓ 2 సార్లు చూసాక చెప్పారు. ఇప్పుడు అనిల్ రావిపూడి గారి సినిమాలో ఒక డైలాగ్ వస్తుంది. ఓకే, రెడీ? డైలాగ్ ఆన్ ది స్క్రీన్. భయపడేవాడే బేరం. మీరంతా నేను కాపాడుకునే ప్రాణాలు, మిమ్మల్ని ఎలా చంపుకుంటాను? మీకోసం ప్రాణాలు ఇస్తున్నావు అక్క. మీరేమో కత్తులు గొట్టలు వేసుకుని ఆడాలి కదా, బాధ్యత ఉండదు కదా. ఇది 3 సార్లు చూడాలేమో. ఇంకొకసారి. భయపడేవాడే బేరాలకు వస్తాడు. మన దగ్గర బేరాలు లేవమ్మా. అక్కడ దాకా చాలా. భయపడేవాడే బేరాలకు వస్తాడు. మన దగ్గర బేరాలు లేవమ్మా. నిజంగానే బేరాలు లేవా కృష్ణ గారు? ఓకే, ఇప్పుడు కొరటాల శివ గారి మూవీ డైలాగ్ చూద్దాము. ఫర్ ద ఫస్ట్ టైం ఈ సినిమాని ప్రెజెంట్ చేస్తున్నారు కొరటాల శివ గారు. అది ఈ సముద్రం చేపల కంటే కత్తుల్ని నెత్తుల్ని ఎక్కువ చూసుంటారు, అందుకని దీన్ని ఎర్ర సముద్రం అంటారు. ఇది ఒకసారి అండ్ ఇక ఇప్పుడు మన రాజమౌళి గారి సినిమా డైలాగ్ ఏమొస్తుందో నాకు కూడా తెలీదు, కొంచెం ఈజీది రావాలని కోరుకుంటాం. డైలాగ్ ప్లీజ్. వాడిపోతే వీడు, వీడిపోతే అధికారం కోసం ఎగబడితే అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గూఢాయుధానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీజంతో వచ్చిన, ఓటు కోసం లెక్కన పోర్టుకి బలవుతాయి. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకుని పోటెత్తుతాయి. ఇది మధ్యలో కట్ చేస్తే సార్ ఫ్యాన్స్ ఒప్పుకోరు సార్, సో కట్ చేయడం కుదరదు. చెప్తే ఫ్యాన్స్ కొడతారండి, అది నేను చెప్పకూడదు. నా సెకండ్ పార్ట్, సరే ఎంతవరకు వస్తుందో చూద్దాం. ఫస్ట్ పార్ట్ చెప్తానండి, ఆ సెకండ్ పార్ట్ ప్రభాసాన్ని నేను చేయలేను. వీడిపోతే వాడు, వాడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవడైనా అధికారంలోకి ఎగబడితే అంతేనండి, అక్కడ వరకు చాలు. దాని తర్వాత మీకు ఇది మ్యూజిక్ కావాలంటే కాలభైరవ్ గారు రెడీగా ఉన్నారు. ఆ వెనకాల ఆ స్కోర్. కాదు, ఆ సెకండ్ పార్ట్ కాలభైరవ్ చెప్తాడు. సెకండ్ పార్ట్ కాలభైరవ్ చెప్తాడు. చెప్తావు ఒకసారి ప్లే చేయండి, సెకండ్ పార్ట్ చెప్తాడండి. దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గూండాయిజానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీజంతో వచ్చిన, ఓటు కోసం లెక్కన పోర్టుకి బలవుతాయి. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకుని పోటెత్తుతాయి. అది కాలభైరవ్ గారి విషయం. కాదు, నేను డైలాగ్ చెప్పమన్నాను, నేను ఇస్తాను మ్యూజిక్ నీకు. ఆయనకు వచ్చింది ఆయన చేసేసారు. ఓకే, ఇప్పుడు మీ పర్ఫార్మెన్స్ కి వాళ్ళ రియాక్షన్ అడుగుదాం. ఫస్ట్ ఎవరిని అడగమంటారు? మీ ఇష్టం, మీ ఇష్టం చెప్పండి. పక్కనే ఉన్న రాజమౌళి గారిని అడిగేద్దాం. సార్ సత్య ఆల్వేస్ ఫస్ట్ క్లాస్, 10 out of 10. ఓకే, శివ గారు. సత్య చెప్పండి, చిత్రం ఏం లేదు, ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్స్ కాబట్టి ఆటోమేటిక్గా చెప్పేస్తాను. మీరు ఫుల్ ఫుల్ సినిమా చూపించి చెప్పమని చెప్పేస్తాడు సత్య. ఓకే, గోపి గారు. మా చీఫ్ 10 వేసాక మేము 10 వేస్తాం. మా చీఫ్ 10 వేస్తారు కాబట్టి మేము 10.